వార్డు కౌన్సిలర్ శ్రీహరి గారికి, శ్వేత రమేష్ గారు 5వ వార్డు కౌన్సిలర్ గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. మనకు 30 తారీఖు నాడు హుజురాబాద్కి సంబంధించిన ఎలక్షన్స్ ఎన్నికల సంఘం ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మీరందరూ కూడా కార్యక్షేత్రంలో పనిచేయడానికి మా బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడమని మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. సందర్భం హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఆలోచనగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి పరిస్థితులు మేము అన్ని వార్డులలో తిరిగినప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో ఆయనకు సంబంధించి కొంత సానుభూతను ఇంకోటను చెప్తున్నట్టుగా కొంతమంది ఉన్నారు. కానీ అది పెద్దగా ఎక్కడ కూడా నిలబడలేదు. స్టార్టింగ్లో కొంతమంది కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేసిందో అని ఆయన చేసిన ప్రచారం కొంతమంది నమ్మారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు అర్థమైపోయాయి. అసలు ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు, ఈ యొక్క ఎన్నికలు ఎందుకు వచ్చినాయనేది కూడా అందరికీ అర్థమైపోయింది. ఒకటే తమ్ముళ్ళారా, మనము చైతన్యవంతులు చదువుకున్నటువంటి వాళ్ళకు, తెలియనటువంటి వాళ్ళకు అన్ని విషయాలను కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది, మన బాధ్యత ఉంది. ఈ యొక్క రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చింది రాష్ట్రం. ఎంతో మంది ప్రాణాలు బలి కొట్టే వచ్చింది రాష్ట్రం. వచ్చినటువంటి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మీకు బీజేపీ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే ఇంకో పార్టీకో, ఏ పార్టీ నాయకులకు కూడా కేసీఆర్ గారికి ఉన్నంత చిత్తశుద్ధి, వారికి ఉన్నంత పట్టుదల వేరే వారికి ఉండదు. వాళ్ళకంతా కూడా పిడుగు చేసి పదవుల్లో ఉండాలనే తపన ఉంటుంది తప్ప కేసీఆర్ గారికి ఈ కొట్లాడి తెచ్చిన తెలంగాణను, ఈ తెలంగాణను 29 రాష్ట్రాలలోకెల్లా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలే, వేరే రాష్ట్రాల కంటే ముందు భాగాన ఉంచాలనేటువంటి తపన కేసీఆర్ గారికి మాత్రమే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం పుట్టినటువంటి పార్టీ మాత్రమే. తెలుగుదేశమో, బీజేపీ పార్టీలో వాళ్ళు అధికారం రావడం కోసం ఏర్పాట్లు చేసుకున్నటువంటి పార్టీ. మనం అధికారం కాదు, మన రాష్ట్రం సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు ఇవాళ మన లక్ష్యం ఏమైంది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నియామకాలు అన్నీ కూడా మనకు, మన వాళ్ళకు చెందే విధంగా చేయాలనే తపన కొద్ది పనిచేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇలా టీఆర్ఎస్ పార్టీ అని అంటే అందరూ కూడా ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ కూడా నాకు తెలిసి అంత 20-25 ఏళ్ళ లోపు 2001లో అంటే 20 ఏళ్ళ క్రితం మీ వయసు అప్పుడు 45 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. అప్పుడు ఆవిర్భావ సమయంలో కూడా ఎన్ని అనుమానాలు ఉన్నా కూడా నేను చేస్తున్నది న్యాయం కాబట్టి మా రాష్ట్రం తప్పకుండా ఏర్పడుతుందనేది ఆలోచన ఉంది. నేను కూడా 2001లో టీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం చేశాను. నేను పార్టీలో చేరిన రోజు నేను ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, కనీసం కౌన్సిలర్ కూడా వెళ్ళాను. మొట్టమొదటి కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, తర్వాత ఎమ్మెల్యే అయినా.
2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాయి, 3వసారి అయినాక నా వంతు బాధ్యతగా ఈ యొక్క ప్రాంతాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలని చేసుకుంటూ పోతున్నాం. మా దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది. నేను ప్రత్యేకంగా మా సార్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారికి వెళ్ళి, సార్ ఉద్యోగంలో ముందు భాగంగా ఉన్నటువంటి ఏరియా ప్రారంభం మీరు తప్పకుండా అక్కడికి మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలంటే సార్ దాని మీద వెంటనే స్పందించి మా ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ, ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో మెడికల్ కాలేజ్ మంజూరు చేసి రేపు ఢిల్లీ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ గెలిచిన తర్వాత 200% ఇక్కడ మెడికల్ కాలేజ్ రాబోతుందని కూడా ఎన్నికల సభలో కేసీఆర్ గారు కూడా తప్పకుండా ప్రకటిస్తారు. ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది మన పార్టీకి మాత్రమే, మనకు మాత్రమే. కాబట్టి ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. కొంతమందికి ఈ రాజకీయాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎందుకు ఓటు వేయాలో తెలియదు వాళ్ళకు. ఓటు రోజు ఎటో పోతారు, అసలు ఎవరు ఎమ్మెల్యే అని తెలియదు. ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళను మీరు ఖచ్చితంగా మోటివేషన్ చేయాలి, వాళ్ళ ఇళ్ళకి పోవాలి, వాళ్ళకి అన్ని వివరాలు తెలియజేయాలి. అసలు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఒక్కసారి ఈ ఎన్నికల సందర్భాన్ని వాళ్ళకి వివరించాలి. కానీ ఆయన 2.5 ఏళ్ళకే రాజీనామా చేసి, మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ఆయన రాజీనామా చేయమని కోరేగా? ఎవరు కూడా కోరలే. అడగండి, మీరు ఎవరైనా ఆయన రాజీనామా చేయకుండా ఇంతకు ఓటేసాం కదా 5 ఏళ్ళు ముందు అని, ఎందుకు రాజీనామా చేసిండు? ఇలా రాజీనామా చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్కు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. రాజీనామా ఎందుకు చేశాడు? ఆయన వ్యక్తిగత స్వార్థం కోసమే రాజీనామా చేసిండు. ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఎస్సీ భూములు, బీసీ భూములు, అసైడ్ భూములను తీసుకున్నాడని ఆరోపణలు వచ్చినాయి. వస్తే సీఎం గారు దాని మీద విచారణ పెట్టింది. విచారణ పెడితే మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను మంత్రి పదవి నుంచి తీసేసాడు అంతే. ఆ యొక్క విచారణలో నువ్వు భూములు నిజంగా కొన్నట్టయితే, నువ్వు నిజంగా మోసం చేయనట్టయితే దాన్ని నిరూపణ చేసుకోవాలంటే మళ్ళీ నీకు మంత్రి పదవి ఇస్తారు కదా. మరి అట్లా అంటే గణపురం ఎమ్మెల్యే రాజన్న గారిని అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు తీసేయలేదా? తీసేది కదా. మరి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. మరి నువ్వెందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఈ విషయం ప్రజలకు తెలియదు. ఈ విషయాన్ని తప్పకుండా చెప్పాలి. ఆయన స్వార్థం కోసం రాజీనామా చేసి మన మీదకి రుద్దుతున్నాడు. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నిక, ఈ ఎన్నిక అని అంటున్నాడు. అసలు హుజరాబాద్ ప్రజల ఆత్మ గౌరవము కేసీఆర్ గారు ఎక్కడన్నా తక్కువ చేసిర్రా? ప్రజలకు ఆత్మ గౌరవానికి సంబంధించిన సబ్జెక్టులో చర్చ పెడితే ఏదంటే అది ఈ యొక్క హుజరాబాద్కు చేయడానికి చేసిన పార్టీ కూడా టీఆర్ఎస్. ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నమోదు చేసుకున్న కేసీఆర్ గారికి నిలబడ్డా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీకి, కాంగ్రెస్లకు ఓట్లేసు అనే విషయాలను మీరు ప్రజలలో చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తమ్ములారా, గౌరవంతో సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి ప్రవేశపెట్టినే ఒక ఆసరా పెన్షన్ పడతారు. అయ్యో ఆసరా అనిపిస్తుంది కావచ్చు యువకులకు, వయసులో ఉన్న నాకేమంటే కత్తని ఆసరా పెన్షన్, వృద్ధులకు అత్తది, వాళ్ళు వేస్తారు కదా అని ఇయ్యాల కాకపోతే రేపైనా కూడా విపరీతమైన వృద్ధులకు కావాల్సిన కుశలం కావాల్సింది తప్పని. ఇవాళ మనకు 45 రోజు 55 రోజు 25 రోజు ఇంకో 50 ఏళ్ళకు మీరు అందరూ కూడా తప్పకుండా చెప్పాలి. ఇవాళ
భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా 29 రాష్ట్రాలకు 18 రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. 18 రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదా? రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా మరి ఈ 18 రాష్ట్రాలలో? ఆసరా పెన్షన్లు 2016 ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తున్నటువంటి రాష్ట్రం ఉన్నదా? లేదు. ఊరుకోవాలి, వాళ్ళకు తగినటువంటి గుణపాఠం చెప్పాలి, అది ఓటు ద్వారానే చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎన్నికలలో అటువంటి ద్రోహులకు బుద్ధి చెప్పడం కోసం ప్రతి దినం ప్రతి క్షణం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతూ అందరినీ కూడా రోడ్డు మీద పడేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు ఏదో చేస్తారు అనుకుంటే 7 ఏళ్లలోపు తెలంగాణకు ₹1 సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కాప ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే జాతీయ హోదా కల్పించాలి, ఆ ప్రాజెక్టుకు సహాయం చేయాలంటే ₹1 సహాయం చేయాలి. వాళ్ళు గెలిచి ఏం చేస్తారు? 2 ఎమ్మెల్యే అయితే 3 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే రేపేమన్నా తప్పు తప్ప అడగడానికి ఏమైనా పనిపడి ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గర గౌరవ కార్పొరేటర్లు కౌన్సిలర్లు శ్రీహరి గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.